గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నాడు అండ్ అలాగే అనగనగా గురించి చెప్తున్నాడు. అనగనగాలో అయితే ఇంగ్లీష్ టీచర్ బాగా రికగ్నైజ్డ్. కానీ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు పెట్టలేదు? వెంకీ సార్ని అడగాలి. అసలు నన్ను విలన్గా చేసిన ఖచ్చితంగా ఘనత సార్కే అందుతుంది. బట్ యా, దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సో మ్యాజికల్. లైక్ సార్కి ఒక చిన్న రోల్ కోసం నేను వెళ్ళడం జరిగింది అనమాట సార్ మూవీకి. అక్కడ సార్ వాళ్ళు చూడడం జరిగింది అండ్ దట్ వే లక్కీ భాస్కర్లో ఒక రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి, యూ వర్క్ విత్ మీ ఇన్ మహానటి కదా అని చెప్పేసి, రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పేసి, ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ ఫర్ లక్కీ భాస్కర్ అనమాట. అంటే ఇది మహానటి టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారా రాజమౌళి గారు? యా, మహానటిలో ఐ వాజ్ హీరోయిన్ రాజశ్రీ. యా, సో మహానటిలో ఏదైతే సావిత్రి గారు కాట్ జమ్నీ గారు విత్ అదర్ గర్ల్, దట్ ఈస్ మీ. సో దట్స్ ద గెస్ట్ హౌస్ సీన్ విచ్ is not projected well because of the edit, obviously, but in the story it is actually heroine Rajashri garu. So దానివల్ల జమ్నీ గారు హీరోయిన్ రాజశ్రీతో ఉన్నప్పుడు సావిత్రి గారు బ్రేక్ డౌన్ అయిపోతారు. సో దట్ వన్ డే ఆఫ్ షూట్ ఐ వాజ్ టోటలీ విత్ దుల్కర్ గారు. సి ఇన్ మై school time, like I was watching DQ Gari movies and I was so fan of him. It was so surreal and pakkana oka whole night unto act chestu just beside me, very closer to me. So adoka fan moment ga enjoy chesanu more than an artist. So aa roju adi act chesin tarvata Lucky Bhaskar lo on my first day of shoot again ayane gurtu pettukoni vachi mari chepparu. Yeah, again in Lucky Bhaskar sets దుల్కర్ గారిని ఫస్ట్ డే కలవడం జరిగింది. ఆ రోజు ఆయనంతా ఆయనే గుర్తు చేసి, నువ్వు నాతో మహానటిలో యాక్ట్ చేసావు అని చెప్పి లైక్ అందరికీ పరిచయం చేసేసి, లైక్ నీ సీన్ని రాజమౌళి గారు పొగిడారు, నీకు గుర్తుందా అనేసి అన్నారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ స్పెషల్ టాకింగ్ అబౌట్ దిస్ సీన్, రాజమౌళి గారు సక్సెస్ మీట్లో మహానటిలో ఆ పర్టికులర్ సీన్ గురించి మెన్షన్ చేస్తూ, దట్స్ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ, ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు అని చెప్పారనమాట. సో హీ వాంటెడ్ టు మెన్షన్ మీ దాట్ అండ్ నాకు కంగ్రాచులేట్ చేశారనమాట. సో దట్ వాస్ క్లౌడ్ నైన్ మూమెంట్ ఫర్ మీ. ఈ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు అండ్ చిరంజీవి గారితో సైరాలో చేశారు అండ్ ఇప్పుడు విశ్వాంబరాలో కూడా చేస్తూ ఉన్నారు. విశ్వంబరా, యా, ఓకే. అండ్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా 2 times మహానటి అండ్ లక్కీ భాస్కర్. లక్కీగా 2 హిట్ అయిపోయాయి. ఇక్కడ మన చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారి విశ్వంబర ఆబ్వియస్ గా ఫ్యాన్స్ కి ఒక వెయిట్ మూమెంటే. మనకి ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్, లైక్ అది త్రిషా కాంబినేషన్ లో పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ. సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. ఇట్ విల్ బి వెయిట్ ద వర్త్ అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా వెయిటింగ్. ఆయన్ని మళ్ళీ మేము అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మొన్న రీ రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం చూసాం. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ కనిపించబోతున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. యా